పడాల్సింది కళాకారులు డోలక్ డోలక్ అయితే మురళి రావాలి. ఎందుకంటే నేను చిన్నతనంలో గద్దరన్నను చూసిన వరంగల్కి వచ్చినప్పుడు పాటలు పాడినప్పుడు నా ఉద్యోగం కూడా వదిలిపెట్టి గద్దరన్న ఇంట్లో బతికిన గద్దరన్న నాకు అక్క నేను సూర్యం చందనం ఎట్లుంటారో ఆ ఇంట్లో నేను పెరిగినోని గద్దరన్న అంటే నాకు బాగా ప్రాణం. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అరే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా పది పనికి మనవురా శుద్ధ మనది కత్తి మనది పాల మనది పలుగు మనది బండి మనదిరా పండెట్లు మనైరా పాట పాడితే దీని ప్రపంచం అంతా వినిపించాలని ఏ కామ హమారా ఏ కల్లి హమారీ ఏ కామ హమారా ఏ కల్లి హమారీ ये बस्ती हमसे है अरे काम हमसे है अरे हल्लू अपना हथौड़ अपना जुबान अपना जुबान जुलूम प्यार उसका जितू प्यार जुलूम प्यार उसका जितू प्यार इतना हिंदी लावारी चलो रे चलो साथी एक साथ आएंगे संगठन बनाएंगे चलो रे चलो साथी चलो रे साथी एक साथ आएंगे संगठन बनाएंगे संगठन ये बच्चियों का संगठन बच्चियों का संगठन बच्चियों का संगठन मजदूरों का संगठन ये किसानों का संगठन मजदूरों का संगठन ये किसानों का संगठन हम सारे मिलकर कर बनाएंगे संगठन हिंदीला తెలుగులో ఈ భారతదేశమంతా పాటలు పోసుకపోయిన చరిత్ర మా జన్నాట్య మండలి కళాకారులకు ఉంటుంది. అదే విధంగా ఒక 5 నిమిషాల టైం చెప్పేయాలి సార్, దండం పెడతా. కాజీపేట కోటి ఫ్యాక్టరీ డ్రాగన్ ఫ్యాక్టరీ డీజిల్ కావాలి కదా 20 ఏళ్ళంటది మేము పోరాటం చేసినాం. అరే పోరాటం చేస్తే రాదు బిడ్డ, నేను పాదయాత్ర చేస్తానని అక్కడ పాదయాత్ర చేస్తే ఈనాడు కాజీపేటలో కోచి ఫ్యాక్టరీ రావడం జరిగింది, డీజిల్ రావడం జరిగింది. అద్భుతంగా 5,000 మందికి ఉపాధి కలుపుతున్నారు. ఎందుకంటే గద్దరన్న చనిపోయింది, ఏమైనా చనిపోయిందని చెప్పింది. ఆ ఫ్యాక్టరీ కోచి ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీలో మా అన్న వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అక్కడ బతికిందన్న యాంగోళ్ళ మండి మేము బాబో అయ్య గారి వాళ్ళ మండి మేము బాబో మండి మేము బాబో అయ్యో గారి వాళ్ళ మండి మేము బాబో యాంగోళ్ళ మండి మేము బాబో అయ్య గారి వాళ్ళ మండి మేము బాబో మండి మేము బాబో అయ్యో గారి వాళ్ళ మండి మేము బాబో లక్కమంది దారబోసి లైన్ పట్టలేస యాంగోళ్ళ మండి మేము బాబో అయ్య గారి వాళ్ళ మండి మేము బాబో యాంగోళ్ళ మండి మేము బాబో అయ్య గారి వాళ్ళ మండి మేము బాబో అయ్య ఎండకాలం వచ్చిందంటే బాబో మా గుండెలన్నీ పోతాయి బాబో ఎండకాలం వచ్చిందంటే బాబో మా గుండెలన్నీ పోతాయి బాబో అయ్య కాళ్ళ కింది కంకరంతా నిప్పులయ్యి మండబట్ట చేతులోని కట్టపార చుర్ర చుర్ర గాల కింది నుండి నీరు దాకా నీరు నుండి కింది కాల
మాగద్దరన్న ప్రపంచ కార్మికులు నడుస్తున్నది అది రైల్వే. అక్కడ పాట రాసిండు. కాజీపేట డివిజన్ వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అన్ని ఎక్కడితో వస్తుందిరా, ఇక్కడ సౌకర్యం ఉన్నదిరా, భూమి ఉన్నదిరా, కానీ మనకు వ్యాగన్ ఫ్యాక్టరీ కావాలని పాదయాత్ర చేసిన నాన్నకు పాదాభివందనం చేస్తూ అప్పుడు పాట రాసిందన్న. ఎక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆగుతోంది నాయనా. ఎక్కడి నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆగుతోంది నాయనా. ఆకలి వల్ల రైలు చేశాను అన్నం తింటుందో నాయనా. 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 ఈ ధూపకొన్నాడిను ఇంజను ఇదిలి తాగుతుందో నాయనా. ధూపకొన్నా రైలు ఇంజను ఇదిలి తాగుతుందో నాయనా. పానా పలకలు సుట్టలు బట్టి ఈ ఎక్కారోలో నాయనా. పానా పలకలు సుట్టలు బట్టి ఈ ఎక్కారోలో నాయనా. గాయపడ్డ రైలు గింజలు గాయము చూసిందో నాయనా. గాయపడ్డ రైలు ఇంజను గాయము చూసిందో నాయనా. వాటర్ నేను డబ్బకు వాటర్ పెట్టిందో నాయనా. చీపురు వాళ్ళు చీపురు అందుకొని సిమ్ముకు తాగిందో నాయనా. కూటికి వచ్చిన బల 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 గదిపిది పట్టల మీద ఇందరు కంతులేసుకుందో నాయనా. గాయం మానిన రైలు గింజలు కంతులేసుకుందో నాయనా. కంతులేసుకుందో నాయనా. ఊటికి వచ్చిన వల 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 ఊటికి వచ్చిన అన్నలకేమో సలాము కొట్టిందో నాయనా. రైలు బండిని చేతుల పెట్టి సెలవు తీసుకుందో నాయనా. సెలవు తీసుకుందో నాయనా. సెలవు తీసుకుందో నాయనా. రైలు బండిని చేతుల పెట్టి బల 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 ఈ రైలు బండిని చేతుల పెట్టి సెలవు తీసుకుందో నాయనా. ఇట్లా ఆ రైల్వే ఫ్యాక్టరీ మీద రాసిండు. ఏమయ్యా ధరలు మరి ఒక్క నిమిషం కాలు మొక్తా, ఎందుకంటే అన్న కూడా చెప్పాలి. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు. నాగులో నాగల్లా ధరలిస్తావే కాబట్టి నాగులో నాగల్లా పెట్టే నాగులో నాగల్లా ధరలిస్తావే నాగులో ఆ ధరల పాట రాసిన చివరిగా నాకు ఇసరు ఏమన్నా ఈ కాల్మకు ఒకసారి అన్న మీద ఒక చిన్న లైన్ రాసుకున్నా. సుక్కల్లాంటి సుక్కల్లో ఏలా కొలది సుక్కల్లో సుక్కల్లాంటి సుక్కల్లో ఏలా కొలది సుక్కల్లో ఏ సుఖాలున్నా మాయమ్మ చిత్తరన్నా. మబ్బుల్లాంటి
థ్యాంక్ యూ సాంబన. కళాకారులు దయచేసి గుర్తుంచుకోవాలి, ఒక్కొక్కరు ఒకటే పాట పాడాలి ప్లీజ్, ఎందుకంటే చాలా మంది కళాకారులు ఉన్నారు.